హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము మా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాం. ఈరోజు మా ఎక్స్పీరియన్స్ ఏమంటే, నైట్ మేము ఒక 8 మెంబర్స్ మనశంకర వరప్రసాద్ మూవీకి వెళ్తే ఇంతవరకు ఎవరు ఫేస్ చేసిండ్రు. అటువంటి అనుభవం అయితే మేము ఈరోజు ఫేస్ చేసినాం. ఏమంటే, సినిమా ఫస్ట్ హాఫ్ అవగానే రీల్ కాలిపోయేసి సెకండ్ షోకి వెళ్తే 9:30కి షో స్టార్ట్ అయితే 9:30కి స్టార్ట్ అవ్వాల్సిన షో 10 గంటలకు స్టార్ట్ అయింది. 10 గంటలకు స్టార్ట్ అయ్యి 10కి స్టార్ట్ అయింది. 10కి స్టార్ట్ అయ్యి 12 o'clockకి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత రీల్ కాలిపోయింది. ఆ తర్వాత ఇంట్రోలను వేసిన తర్వాత స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్ ఫ్రీగా కదా, డబ్బులకి ఇచ్చారు. స్నాక్స్ అంతా తినేసి స్నాక్స్ 300కి తిన్నాం. బిల్లు కట్టింది కూడా నేనే, ప్రూఫ్ కూడా వీడే. అవును, 300కి తినేసిన తర్వాత వీళ్ళు లోపల కూర్చొని స్నాక్స్ తింటా వాటర్ తాగుతా కూర్చుంటే సీట్లు. అప్పుడు చెప్పినారు, రీల్ కాలిపోయింది, దయచేసి వెళ్ళండి, అమౌంట్ రీఫండ్ రేపు చేస్తాము, వచ్చి రేపు తీసుకోండి అని చెప్పినారు. మాకు థియేటర్కి ఎంత దూరము? 25 kilometers. అంత దూరం పోయి మేము సినిమా చూద్దామనేసి వెళ్తే, సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చూసాం, చాలా అద్భుతంగా ఉంది. ఆ కామెడీ టైమింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, నవ్వలేక కంట్లో నీళ్ళు వచ్చింది, అంత కామెడీ. చిరంజీవి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు సినిమా వర్కౌట్ అవుతుందా, క్రింజ్ ఏమైనా ఉంటుందా అనేసి నేను అనుకున్నాను, కానీ సినిమాకి వెళ్ళే ముందు చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్లో అంటే మైండ్ బ్లోయింగ్. మళ్ళీ అమౌంట్ అయితే మాకు ఫుల్ అమౌంట్ రీఫండ్ చేసినారు, కానీ ఆ థియేటర్ నేము ఆ డీటెయిల్స్ అంతా నేను ఇవ్వాలనేసి నేను అనుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే అది మా ఏరియాలో ఒక మంచి థియేటర్, దాని పేరు తీసి నేను ఎందుకు ఊరికే చెడ కొట్టడం అనేసి నేను చెప్పలే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాంటి అనుభవం? దయచేసి మీరు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.